పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణ తప్పదు. సిట్ దర్యాప్తునకు మరో 3 వారాల గడువు. హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ జూలై 24 వాయిదా. 80% విచారణ పూర్తయిందన్న ప్రత్యేక దర్యాప్తు బృందం. ఖచ్చితమైన కాలపరిమితి తెలపాలని న్యాయస్థాన ఆదేశం. గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణ ఇంకా కొనసాగుతుంది. కోటి ఆశలతో వేచి చూస్తున్న సిట్ దర్యాప్తు నివేదిక మరింత జాప్యం కానుంది. కోర్టు తాజా నిర్ణయంతో 2018 గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు మరోసారి నిరీక్షణ మోడ్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే 8 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర మానసిక ఆందోళన నెలకొంది. వయసు పైబడుతుండడం, కెరీర్ పరంగా ఇతర అవకాశాలు కోల్పోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 2018 గ్రూప్ 1 నియామకాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం జరిగిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తుది నివేదిక సమర్పణకు హైకోర్టు మరో 3 వారాల గడువు మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణకు వచ్చే నెల జూలై 24, 2026కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు పురోగతిపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సిట్ అధికారుల సమాధానాల మధ్య కొంత ఉత్కంఠ నెలకొనడంతో సోమవారం నాటి విచారణ ఆసక్తికరంగా మారింది. సోమవారం ఉదయం కేసు విచారణకు వచ్చిన సందర్భంలో సిట్ తరఫు న్యాయవాదులు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో సుమారు 80% పని పూర్తయిందని, మిగిలిన 20% నివేదికను సిద్ధం చేయాల్సి ఉందని వారు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి మిగిలిన ఆ 20% దర్యాప్తు ఎప్పటిలోగా పూర్తవుతుందో, తుది నివేదికను ఎప్పుడు సమర్పిస్తారో ఖచ్చితమైన సమయాన్ని తెలపాలని ఆదేశించారు. అయితే తొలి విడత విచారణలో సిట్ అధికారుల నుంచి కాలపరిమితిపై సరైన స్పష్టత రాకపోవడంతో న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేసు విచారణను కొంతసేపు పక్కన పెడుతూ పాస్ ఓవర్ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సూచించారు. కొంత విరామం తర్వాత కేసు తిరిగి విచారణకు వచ్చింది. ఈ సందర్భంలోనూ సీట్ అధికారులు త్వరలోనే నివేదిక సిద్ధమవుతుందని సాధారణ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై న్యాయస్థానం గట్టిగానే స్పందించింది. త్వరలో అంటే ఎంతకాలం? వారం రోజుల, నెల రోజుల? ఖచ్చితమైన కాలపరిమితి చెప్పండి అని నిలదీసింది. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంతటి సున్నితమైన కేసులో విచారణను సుదీర్ఘంగా సాగుదీయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. చివరికి సిట్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పూర్తిస్థాయి తుది నివేదికను సమర్పించేందుకు వీలుగా మరో 3 వారాల తుది గడువును మంజూరు చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏమిటి వివాదం? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి మొదటి నుంచి అనేక వివాదాలు ముసురుకున్నాయి. ప్రధానంగా జవాబు పత్రాల ఆన్సర్ షీట్ డిజిటల్ మూల్యాంకనంలో తీవ్ర అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఒకే పేపర్ను నిబంధనలకు విరుద్ధంగా బహుళ విడతలుగా మూల్యాంకనం చేశారనే అంశంపై అభ్యర్థులు న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వాల కాలంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు వీలుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.